నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ద్వాదశి మేషాది రాశులకు ఎలా ఉంది అని చూస్తున్న క్రమంలో మనం వృశ్చిక రాశి వారికి ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ముఖ్యంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశికి వెళ్ళే వాళ్ళ విధానంలో వాళ్ళకి విషపూరితమైన ప్రయోగాలైన కొన్ని జరుగుతుంటాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇది ఎలా ఉంటుందిరా అంటే మనం ఊహించిన విధంగానే మనకి విపత్తులు వస్తుంటాయి. మనం అనుకోము ఈ ప్రమాదం జరుగుద్ది, ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో ఈ సమస్య వస్తుందని మనం అనుకోము. కానీ అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంతమంది ఇంట్లో పెద్దలు కావచ్చు, లేకుంటే కొంతమంది పిల్లలు కావచ్చు, కొంతమంది ఆరోగ్యం బాగలేకుండా ఉండొచ్చు. వాళ్ళని కనిపెట్టుకొని చూడాలి. సమస్య అనేది ఏ పక్క నుంచి ఏ మూల నుంచి వస్తుందో తెలియదు. పరిష్కారం మాత్రం ఒక దగ్గర నుంచో వస్తుంది. సమస్య మాత్రానికి నలుదిక్కుల నుంచి వస్తాయి. ఈ నలుదిక్కుల నుంచి వచ్చే సమస్యని మనం పాటించాలి అంటే కొన్ని తెలివితో ఆలోచించాలి, కొంతవరకు మన గమనికతో ఆలోచించాలి. అంటే మనం చూస్తూ ఉండాలి, అంటే పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి చిన్నపిల్లల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఏదైనా మనకి ఒక పట్టు దొరుకుతుంది. అలా కాదనుకొని విచ్చలవిడిగా వదిలేసి ఏం కాదులే అనుకుంటే రేపు వచ్చేదాన్ని మనం ఈరోజు చూసుకోవచ్చులే అనుకుని మనం అశ్రద్ధ చేస్తే కంపల్సరీగా దానికి తగ్గ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఆ పరిమాణం మన మీద పడిపోతుంది. దానివల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము, మనిషి జీవితంలో లేనిపోయిన ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతూ ఆ విషపూరితమైన ప్రాబ్లాల వల్ల, అంటే విషపూరితమైన అంటే ఇది విషయానికి సంబంధించినవి కావు, కానీ మనం ఊహించిన విధంగా అది పెద్ద విషయమే కదా. అది విషపూరితమే అంటే ఊహించిన విధంగా అది ప్రాబ్లం కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, సడన్గా ఇంట్లో మూర్చొచ్చి పడిపోవడమో, ఒంట్లో బాగాలేకుండా పోవడమో, లేకపోతే చిన్నపిల్లలు ఏదైనా దాటి పడిపోవడమో, పెద్దవాళ్ళు రోడ్డు దాటేటప్పుడు తరగడమో, యాక్సిడెంట్లని, ఆరోగ్యం బాగాలేకుండా ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ వృశ్చిక రాశి గల వాళ్ళకి. వీళ్ళు తెలివిని ఆలోచించాలి, అంతేగాని మూర్ఖత్వంగా ఏ పని చేయకూడదు. తర్వాత వీళ్ళు ఎక్కువగా విదేశ ప్రయాణాల గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే అక్కడికి పోతే మనకు జాబు పరంగా, మనకి వృత్తిపరంగా ఉంటుంది, మన సమస్యలు పరిష్కారం అవుతాయని. అట్లని పోయి తొందరపడి ఇరుక్కోవద్దు. ఎందుకంటే కొంతమంది అక్కడ పోయి మనకి ఏదో 10 రూపాయలు వస్తుందని నేను ఆశతో పోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా విదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా మన ఇండియాలో ఉండేవాళ్ళు కావచ్చు. ఇట్లా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. ఆశతో పోయి నిరాశగా పడి దాని తర్వాత ఉన్నదాన్ని పోగొట్టుకొని కుటుంబంలో మానసికమైన బాధలు పడద్దు. అది భార్య పిల్లలు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది, ఉద్యోగం గురించి చేసేవాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలామంది, కానీ ఉద్యోగాలు జరగట్లే. వాడికి ఎంత బాధ ఉంటుందో ఆ బాధ చెప్పుకోలేని బాధ. ఎవరితో చెప్పినా కూడా ఏ పని చేస్తున్నావు, ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు. కానీ వీడు ట్రై చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాడు ఇస్తున్నాడు, కానీ అవకాశం అందట్లే. అంటే వీళ్ళు ఇంత కష్టపడే వాళ్ళకి అందట్లే. ఒక్కొక్కటి అదృష్టం జాక్పాటు. వాడు అదృష్ట బలమో, లేకుంటే వాడు తంత్ర బలమో, లేకుంటే వాడు చేసుకున్న ఆ ఒక సంకల్ప బలమో, వాడి భార్య అదృష్టమో, వాడి పిల్లల అదృష్టమో, తినే రూపాయి ప్రాప్తి ఉన్నప్పుడు వాడికి ఆ రాని ఉద్యోగం కూడా కంపల్సరీగా కష్టపడకుండానే వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశుల్లో ఉన్నారు. కాబట్టి కొంతమందికి మానసికంగా వేదన పడే వాళ్ళకి ఎక్కువగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకుని ఏమిటంటే, ఎక్కువగా గుండె ధైర్యం కావాలి, ఎదిరించే మనస్తత్వం ఉండాలి, సాధించాలని పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉంటే ఈ వృశ్చిక రాశి వల్ల వాళ్ళు మీకు రాబోయే గండాలను కూడా తొలగించుకొని ముందుకు పోయేంత సంకల్పం ఉంటుంది. ఇష్టపూరితమైన ప్రాబ్లాలను కూడా బెదిరించగలరు. కానీ ఇలా కాకోకుండా ఏమి కాదులోని నిర్లక్ష్యంతో చేస్తే గాలికి పోయే కంప కూడా మనకు తగులుకుంటుంది. అంటే మనం చెయ్యని ప్రాబ్లాలు కూడా మనకు తగులుతాయి. అప్పుడు ఏమవుతుంది, మన సమస్యలు పెద్దవి అవుతాయి. మనం ఊహించిన విధంగా మనం ఒకటి అనుకుని పోతే సుట్టమైపోతే దెయ్యమై పట్టినట్టుగా, దానివల్ల మనకి ఎందుకురా ఈ ప్రాబ్లం అనుకున్నట్టుగా మనం కొని తెచ్చుకోవద్దు ఏ సమస్యనైనా. అర్థమైందా? కొన్నిటికి తగులుకుంటే విధిరాతని ఎవడు తప్పించలేడు, కానీ కొన్ని కావాలని తెచ్చుకునే దాంట్లో మాత్రానికి పరిష్కారం దొరకదు. దాన్ని వాడు అనుభవించి తీరాలి. అట్లా కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు మొండికి బండకు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మాటలతో బతికేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనిషిని ఎదిరించి బతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళు చెప్పే మాటను కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కూడా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందికి తెలిసి తెలియక కొన్ని చిన్నపాట్లు పొరపాట్లు కూడా చేస్తారు. అలాంటప్పుడు పెద్దలు దాన్ని
కూర్చొని వాళ్ళకి మంచి చెడులు చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళకు ఒక ధైర్యం స్ఫూర్తిగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఈ తప్పు చేసేవని ప్రతిసారి వాడిని స్త్రీని కానీ పురుషుని కానీ వెదిరించినవరా అంటే వాడు ఏదో ఒక దారి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మాట పోయినా ప్రాణం పోయినా మనిషికి ఏదైనా జరిగినా తిరిగి రమ్మంటే రాదు. అలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఏది చేసినా సరే అవతల వాళ్ళకి ఏదైనా సరే మంచి చేసేదానికే ప్రయత్నించాలి మూడొంతులు. అది మన మాటని మీరు పడిపోతే వాడు కర్మ ఎవడు చేయలేడు. అర్థందా? కర్మ కాంచానం అని అంటారు. అదేవిధంగా వాడు కర్మను పోగొట్టుకుంటే కొంతమంది కాంచానంతో పోతుంది, కాంచానం లేకుండా కొంతమంది దైవభక్తితో పోతుంది, కొంతమంది ఎదుటివాడు చెప్పిన మాటని ఆచరిస్తే ఆ ఆచారం అనేది వాడికి నిలబడుతుంది. రేపు ఆ వృశ్చిక రాశికుల్లోడు ఒక బలమైన స్థాయిలో ఉంటాడు. వీడికి ఇప్పుడు ఈ రాశి గల్ల వాళ్ళకి ముఖ్యంగా కుబేరుణ్ణి పూజించాలి. కుబేరుడు కుబేరుడు మహాసంకవ శక్తివంతమైన వాడు. ఆయన ఒక కాలు పెట్టిండా అంటే వాడు దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడు. అటువంటిది కానీ అన్ని స్థానాల్లో పెట్టడు ఆయన, ఆ అవకాశం వచ్చినప్పుడే. తర్వాత వీళ్ళు అమ్మవారిని కూడా పూజించాలి. అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లి, గంగమ్మ తల్లి, పోషమ్మ తల్లి, దుర్గమ్మ, కాళీమాత, దేవతలంతా ఒకటే, ఆశీర్వాదాలు ఒకటే, దైవ రూపం అంతా స్వరూపం అంటే గ్రామ దేవతలైనా పర్వాలేదు, ఏదైనా సరే దేవతలు మనం ఇంట్లో పెట్టుకున్న పూజ, గుడి పూజ పునస్కారం అనేది మన నిత్య అవసరమైన మన కులదేవుడు కూడా ఉంటాడు. అట్లా అమ్మవారిని పూజిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఏంటంటే తులసి కోటని చుట్టూ తిరగాలి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఏం చేయాలంటే వీళ్ళు నవగ్రహాలు ఉంటాయి కదా, దాంట్లో నవగ్రహాల్లో ఈ నవగ్రహాల చుట్టూ 3 చుట్లు తిరగాలి. కానీ శనీశ్వరుడికి దండం పెట్టకూడదు, ఆయనకి ఎదురుగా నిలబడకూడదు, ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు. ఈ రాశి గల్ల వాళ్ళు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆ శని ప్రభావం తన ఎందుకు కూర్చుంటాడు. శనీశ్వరుడికి ఈశాన భాగం నుంచి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు ఆ నవగ్రహ దోషాలు కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా మారేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మనకి ఏ పరిష్కారం అయినా కూడా కంపల్సరీగా మనకి దాని దగ్గర కట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ కొంతమంది మూర్ఖత్వంగా ఆలోచించేదానికి మాత్రానికి పరిష్కారాలు ఎత్తుకున్నా దొరకవు. ఖచ్చితంగా ఆ పరిమాణాన్ని వాళ్ళు అనుభవించే తీరాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ఏది చేసినా పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ధైర్యంతో దేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ, మీరు నమ్ముకున్న కులదేవుడు కావచ్చు, ఇంటి దేవుడు కావచ్చు, బయట ఏ దేవుడినైనా కొలిచినా కూడా మీకు ఆ ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు కష్టం వచ్చిందా కదా అని ఈరోజు దిగులు పడద్దు. రేపు రాబోయే ఒక సంతోషాన్ని కూడా అది మీకు తొందరగానే చూపిస్తాడు. కానీ ఈరోజు సంతోషం వచ్చిందని కదా ఆనందపడి అహంకారంతో ప్రయత్నం చేయొద్దు. రేపు ఒక్క పరిమాణాన్ని ఏదో ఒక కష్ట రూపంలో ఏదో దెబ్బతీస్తాడు. కానీ అన్నిటినీ అనుసరించుకొని పోతే మీ కుటుంబంలో అన్ని విషయాలకి దారి చూపించే యోగ బలం ఉంటుంది. అది మంచి కార్యక్రమాలు అయితే ఉపయోగించండి, చెడు వాటికి మాత్రం ఉపయోగించొద్దు. ఖచ్చితంగా మీకు ఏ కార్యం చేసినా కూడా ఆ భగవంతుడు మీకు సిద్ధి ప్రయత్నిస్తాడు. ఓం నమ శివాయ, ఓం లక్ష్మీ గణపతి. రైట్ అండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.